హాయ్ హలో వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. నిన్న మనం వాటర్ హార్డ్నెస్ చెక్ చేసుకునే విధానం తెలుసుకున్నాం. ఈరోజు మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ వాటర్ ఉన్నది. ఆ 2 టైప్స్ ఆఫ్ వాటర్లోని డ్రింకింగ్ వాటర్, అది కూడా డ్రింకింగ్ వాటర్. ఒకటి కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి వాటర్, క్లియర్ అనే వాటర్ తెచ్చుకున్నాము. రెండోది మన దగ్గర తయారైనటువంటి కంపెనీలో తయారైనటువంటి వాటర్ని మనం తీసుకొచ్చాము. 2 శాంపిల్స్ కూడా. ఆ 2 శాంపిల్స్ని నేను మీకు ఈరోజు ఒకటి హార్డ్నెస్ వాటర్లో ఎంత ఉన్నదో తెలుసుకుందాం. రెండోది టీడీఎస్ అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అసలు టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ ఎంతవరకు ఉండాలి, మనం రోజు నిత్యం కూడా తాగుతున్నటువంటి వాటర్ అనేది అందులో ఉన్నటువంటి టీడీఎస్ కరెక్ట్గా ఉన్నదా లేదా, ఎంత టీడీఎస్ ఉంటే మనకి హెల్త్కి బెనిఫిట్స్, ఎంత తక్కువ ఉంటే కనుక అది హెల్త్కి హార్మ్ఫుల్ జరుగుతాయి, ఎంత ఒకవేళ తక్కువ ఉంటే కనుక దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటంటే మనకి కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా ఇబ్బందికరం జరుగుతాయి. మనకి హెల్త్ అనేది చాలా వీక్నెస్ అవుతుంది. ఎందు గురించి అంటే టీడీఎస్లో మెయిన్గా కాల్షియం, మెగ్నీషియం అనేటువంటి లెవెల్స్ అనేది టీడీఎస్ ఎంతైతే తక్కువ ఉన్నదో ఆ తక్కువ ఉండడం వల్ల మన హెల్త్కి అనేది చాలా హెల్త్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఒకవేళ నేను మీకు ప్రాక్టికల్లో మీకు చూపెడతాను. ఈరోజు ఫస్ట్ మనం హార్డ్నెస్ చెక్ చేసుకుందాం. మనం తెచ్చుకున్న 2 శాంపిల్స్ యొక్క వాటర్లోని హార్డ్నెస్ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి క్లియర్ అనేటువంటి వాటర్ బాటిల్, క్లియర్ కంపెనీది. ఇది మేము తయారు చేసినటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్లో పట్టినటువంటి వాటర్. ఈ రెండిట్లో ముందుగా మనం మా దగ్గర పట్టినటువంటి వాటర్లో హార్డ్నెస్ చెక్ చేద్దాం. నేను మీకు చూపించినట్లుగానే ఇదిగోండి హార్డ్నెస్ కిట్. ఈ హార్డ్నెస్ కిట్లో మనం ఫస్ట్గా నిన్న చెక్ చేసిన విధానంలాగే సేమ్ అదే విధంగా జార్ తీసుకొని అందులో 25 ml వాటర్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ హార్డ్నెస్ ఏ అనే కెమికల్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ కావాల్సింది బి అనే హార్డ్నెస్. నెక్స్ట్ మనకి కావాల్సిన థర్డ్ కెమికల్ డి అంటే ఇది పీపీఎంని మనకి మెజర్ చేస్తుంది అన్నమాట. ఇది డి అనేది మనకు 5 అంటే 5 పీపీఎంని మనం మెజర్ చేస్తున్నట్లు లెక్క. ఫస్ట్గా మనం ఏ అనే హార్డ్నెస్ కెమికల్ని, ఇది యొక్క పౌడర్లో ఉంటుంది. ఈ పౌడర్ అనేది మనం కొద్దిగా తక్కువ కౌంట్లో ఈ జార్లో వేసి మనం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి సెకండ్ వచ్చేసి హార్డ్నెస్ బి. ఈ హార్డ్నెస్ బి అనేది కూడా మనం 10 drops యాడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క కెమికల్ యాడింగ్ ప్రాసెస్ మాట. వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్లో మాత్రమే మనం మెజర్ చేసి చెక్ చేస్తే మనం అనుకున్న హార్డ్నెస్ ఇందులో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కెమికల్ అనే వాటర్లో మనం మిక్స్ చేసిన తర్వాత ఇది ఇలా పింక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. పింక్ కలర్లోకి చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది మన దగ్గర పట్టినటువంటి వాటర్, ఇందులో ఉన్నటువంటి హార్డ్నెస్ కౌంటింగ్ చూద్దాం ఎంత ఉన్నదో. ఇది హార్డ్నెస్ 5. ఈ 5ని ఫస్ట్గా మనం ఒక 1 drop యాడ్ చేద్దాం. 1 drop, మిక్స్ ఇట్, అండ్ ద సెకండ్ డ్రాప్ వీఆర్ యాడింగ్, అండ్ అగైన్ మిక్స్. మీరు చూసినట్లయితే ఇందులో 2 dropsకే ఇందులో చేంజింగ్ అనేది మీకు కనబడుతుంది. అంటే ఇప్పటికి మనం 10 ppm దగ్గరికి చేరుకున్నది. ఇది అంటే ఇంకా ఇది లైట్గా ఇంకా బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వాలంటే మనం 1 more డ్రాప్ అనేది యాడ్ చేస్తాం. యాక్చువల్గా మన దగ్గర ppm 1, ppm 2 అనేటువంటి కెమికల్స్ కూడా ఉంటాయి. కాకపోతే మన దగ్గర మనం పర్చేస్ చేసింది మాత్రం D5 అంటే 5 అనే ppm మాత్రమే స్టార్టింగ్ నుంచి తీసుకున్నాం. అందు గురించి అంటే ఇది దగ్గరలో ఆల్రెడీ ఇంకొక 5 ppm యాడ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం 1 or 2 drops సింగిల్ ppm ఉండేటువంటి కెమికల్ యాడ్ చేస్తే ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. యాక్చువల్గా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నది ఈ 5 ppm కాబట్టి మనం 1 more drop వీఆర్ యాడింగ్. నౌ ద వాటర్ వాస్ చేంజ్డ్. మీరు చూసినట్లయితే ఈ వాటర్ అనేది బ్లూ అంటే ఎక్కువగా బ్లూ కలర్లోకి అధికంగా చేంజ్ అయ్యింది. అంటే ఇందులో మనం 1 or 2 drops అని అనుకుంటే కనుక టోటల్ పీపీఎం వచ్చేసేటప్పటికి ఈ పీపీఎం టోటల్ పీపీఎం వచ్చేసేటప్పటికి మనకి బిలో 15 ఉన్నట్లు లెక్క మాట.
మన కౌంట్లోని. బిలో 15 అంటే అది 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు. ఇప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి దీన్ని మళ్ళీ మనం క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కూడా కెమికల్స్తో యాడ్ చేసిన తర్వాత ఆ జార్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఇందు గురించి అంటే మనం సెకండ్ వాటర్ అనేది తీసుకుంటాం కాబట్టి ఆ వాటర్ని కూడా మనం చెక్ చేసి తీసుకోవాలి. కాబట్టి అందులో ఉన్నటువంటి కెమికల్స్ ఏమీ లేకుండా క్లియర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ టు సేమ్ మనం క్లియర్ కంపెనీ నుంచి తీసుకున్నటువంటి వాటర్ బాటిల్, ఈ క్లియర్ కంపెనీ వాటర్ బాటిల్లో ఉన్నటువంటి హార్డ్నెస్ తెలుసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇందులో మనం సేమ్ టు సేమ్ 25 ml. ఇక్కడ ఆల్రెడీ ఈ జార్ ఇది టెస్టింగ్ జార్ మాట. ఇందులో మనకి 10 ml, 20 ml, 25 ml. ఇందులో మనం తీసుకుంటున్నాం 25 ml మాత్రమే. సేమ్ 25 ml తీసుకున్నాము. నెక్స్ట్ హార్డ్నెస్ ఏ మిక్స్ చేద్దాం కొద్దిగా. హార్డ్నెస్ ఏ మిక్స్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి హార్డ్నెస్ బి. హార్డ్నెస్ బి వచ్చేటప్పటికి మనం 10 డ్రాప్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు చూసినట్లయితే కనుక వాటర్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అయ్యింది. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సినటువంటిది D5. ఇది ppm హార్డ్నెస్ యొక్క కౌంట్ ఎంత ఉన్నదో మనకి చూపిస్తుంది, ఇది వరకు చెక్ చేసినట్టుగా. ఇప్పుడు మనం ఇందులో డ్రాప్స్ యాడ్ చేద్దాం. 1 2 3 3 డ్రాప్స్ యాడ్ చేసాం. ఈ కలర్ అనేది ఇంకా చేంజ్ అవ్వలేదు. వీఆర్ యాడింగ్ 1 more డ్రాప్. 4 ఇంకోటి యాడ్ చేస్తాం. 5 డ్రాప్స్కి ఇది కలర్ అనేది లిటిల్గా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే 5 అంటే 5 5లు 25 ppmకి దాటింది. ఇంకో కొంచెం 1 or 2 డ్రాప్స్ అనేది యాడ్ చేస్తే ఈ కలర్ అనేది దాని కలర్ పింక్ కలర్ అనేది బ్లూ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మన దగ్గర హార్డ్నెస్ 5 ఉన్నది కాబట్టి హార్డ్నెస్ 5 ఇంకొక డ్రాప్ వేద్దాం. ఇప్పుడు మొత్తం 30 రావడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి హార్డ్నెస్ అనేది. ఇప్పుడు హార్డ్నెస్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్, వాటర్లో హార్డ్నెస్ చెక్ చేసుకుందాం. 2 వాటర్లో ఉన్నటువంటి క్వాలిటీ ఎంత ఉన్నదో హార్డ్నెస్. ఇప్పుడు అదేవిధంగా మనం ఈ వాటర్లో ఉన్నటువంటి TDS, మెయిన్ ఇంపార్టెంట్ TDS మాట. TDS అనేది టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ మాట, అంటే ఘన పదార్థాలు. ఆ వాటర్లో ఉన్నటువంటి ఘన పదార్థాలు ఎంత ఉన్నాయి, ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఆ పరిమాణంలో ఉండడం వల్ల దానివల్ల మన హెల్త్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, తక్కువ తీసుకోవడం వల్ల మనకు జరిగేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నా దగ్గర TDS మీటర్ అనేది ఉన్నది. మీరు చూసినట్లయితే దీన్ని TDS మీటర్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. ఈ TDS మీటర్లోని ఇది TDS 3 మీకు ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో దొరుకుతుంది మీకు. దీంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 1 ఆన్ ఆఫ్, 2 టెంపరేచర్, 3 హోల్డ్. ఈ 3 ఆప్షన్స్లోని ఫస్ట్ దీని యొక్క స్మాల్ బ్యాగ్ మాట, దీనికి కవరు. ఇది ఓపెన్ చేసాం. దీనికి ఒక క్యాప్ కూడా ఉన్నది. ఈ క్యాప్లో ఇందులో ఉన్నటువంటి వాటర్ అనేది మనం చెక్ చేద్దాం. ఇది మన దగ్గర తయారైనటువంటి వాటరు. ఈ వాటర్ కిందకి వలక్కుంటా మనం ఒక గ్లాస్ పెట్టుకొని ఇందులో ముందుగా పవర్ బటన్ ఆన్ చేయాలి. ఆన్ చేసి మనం చూసినట్లయితే కనుక ఇది 41 ఉన్నది వాటర్ లెవెల్ వచ్చేసేటప్పటికి. ఇందులో ఉన్నటువంటి చూపెడుతున్న TDS మన వాటర్ 41. ఓకే, ఇందులో ఉన్నటువంటి వాటర్ని డ్రైన్ చేయాలి, క్లీన్ చేసి నెక్స్ట్ క్లియర్ అనేటువంటి కంపెనీ ద్వారా తీసుకున్నటువంటి వాటర్ని కూడా మనం తీసుకుందాం. శాంపిల్ తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు
ఇది 0 ఉన్నది. ఇది కౌంటింగ్ అనేది 0 ఉంది. ఇప్పుడు ఈ కౌంటింగ్ ఇది మళ్ళీ మనం చెక్ చేద్దాం ఒకసారిగా. ఇది 71 ఉన్నది, మీరు చూడండి. దీని టెంపరేచర్ వచ్చేసి 71 ఉన్నది. ఇది కంపెనీ వాటరు, క్లియర్ వాటరు. టీడీఎస్ అనేది 71 ఉన్నది. ఇప్పుడు రెండాటిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దానివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి? 71 ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటి, ఏది మంచిది, అలాగే మనకి హెల్త్కి ఏది బెనిఫిట్. ఇప్పుడు కూడా టీడీఎస్ అనేది ఇదివరకు నేను బిఫోర్ కూడా చెప్పాను, టీడీఎస్ అనేది మనం యాక్చువల్గా 80 to 100 అనేది మెయింటైన్ చేయాలి. ఆ 80 to 100 మెయింటైన్ చేయడం వల్ల టోటల్ సాలిడ్స్ అనేది ఎప్పుడు కూడా రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి మెగ్నీషియం, అందులో ఉన్నటువంటి కాల్షియం ఈ అనేది బాగా తగ్గిపోతాయి. ఆ తగ్గిపోవడం వల్ల మనకి ఈ కాళ్ళల్లో నొప్పులు అవి యాక్చువల్గా టీడీఎస్ ఎంత ఒకవేళ మనం బిస్లెరీ, కిన్లే ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్స్ తీసుకుంటే కనుక అందులో ఇచ్చేటువంటి టీడీఎస్ అయితే కనుక మీకు 15 to 20 మాత్రమే ఉంటాయి. ఆ 15 to 20 ఉండడం వల్ల మీకు వాటర్ టేస్ట్ అనేది కనబడుతుంది తప్ప అందులో మీరు ప్రాపర్గా సాలిడ్స్ అనేది ఉండవన్నమాట. వాళ్ళు ఎడిషనల్గా యాడ్ చేస్తారు మినరల్స్ యాడ్ చేయడం కాకుండా టోటల్ మినరల్స్ తీసేసి మళ్ళీ యాడింగ్ చేయడం వల్ల అది వేరే కెమికల్ యాడింగ్ ప్రాసెస్ కింద జరుగుతుంది. కాకపోతే నేచురల్గా ఉన్నటువంటి దాంట్లో మనం కొద్దిపాటిగా మనకి ఎంతైతే రిక్వైర్డ్ ఉన్నదో అంత ముట్టికి మాత్రమే సాలిడ్స్ రిమూవ్ చేసి వాడుకోవడం వల్ల మన హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. అందు గురించి ఇందులో చూపెడుతున్నటువంటిది 17 పర్వాలేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే కంపెనీ కాబట్టి కంపెనీలో యూజ్ చేసేటువంటి ప్రాసెస్లోని 40 వరకు ఉన్నది. ఇది కూడా గుడ్. కాకపోతే బిలో 20 అనేది వెళ్తే గనక వాటర్ టేస్ట్ వస్తుంది, కానీ క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి అది హెల్తీకి మంచిది కాదు. మీరు కూడా తెలుసుకోండి ఈ విషయం. మీరు ఇంట్లో వాడుకునేటువంటి యాక్యూగార్డ్ ఇలాంటివి కూడా ఉంటాయి. వాటర్ ద్వారా కూడా మీరు ఎంతైతే వాటర్ యూజ్ చేస్తున్నామో అందులో ఉన్న టీడీఎస్ ఎంత ఉన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రైస్ కూడా ఉండదు. ఈ టీడీఎస్ అనేది మీరు పర్చేజ్ చేసుకుంటే ఆన్లైన్లో ఆర్ ఫ్లిప్కార్ట్లో అందులో మీరు పర్చేజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే కనుక మీరు ఎప్పుడు కూడా ఒక గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా 80 to 100 ఉండడం వల్ల మనకు హార్మ్ఫుల్ జరగదు. మనకి ఇప్పుడు కూడా కావాల్సినటువంటి మినరల్స్ అనేది లభిస్తాయి. బయట కొనుక్కునేటువంటి వాటర్లోని అన్ని మినరల్స్ అనేది యాడింగ్ అవ్వవు. మీరు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ గురించి బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ.